పాటు టాప్ ఎంఎన్సీలలో ఉద్యోగ అవకాశాలు కేవలం 3 months కోచింగ్ తో పాటు ప్లేస్మెంట్ అసిస్టెంట్స్. ఫర్ డీటెయిల్స్ ఆర్కే గ్లోబల్ బిజినెస్ స్కూల్, దిల్సుఖ్ నగర్, 9502255566. రాయలసీమ రాజకీయాల్లో చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్రకంపనలు రేపుతుంది. రాయలసీమ వైసీపీ శ్రేణులు కమలం వైపు చూస్తున్నట్లు చర్చ జరుగుతుంది. దీంతో రాయలసీమ వైసీపీ అసంతృప్తులకు బీజేపీనే ఆప్షన్ అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడానికి రాయలసీమ వైసీపీ నేతలు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని, కమల తీర్థం పుచ్చుకుంటేనే బెస్ట్ అన్న ధోరణిలో వైసీపీ అసంతృప్త నేతలు ఉన్నట్లు సమాచారం. బీజేపీ చరిష్మాతో ఎంపీ సీట్ కొట్టేయచ్చన్న యోచనలో పడినట్లు తెలుస్తోంది. రాయలసీమ రాజకీయాల్లో చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్రకంపనలు రేపుతుంది. రాయలసీమ వైసీపీ శ్రేణులు కమలం వైపు చూస్తున్నట్లుగా చర్చ జరుగుతుంది. దీంతో రాయలసీమ వైసీపీ అసంతృప్తులకు బీజేపీనే ఆప్షన్ అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడానికి రాయలసీమ వైసీపీ నేతలు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని, కమల తీర్థం పుచ్చుకుంటేనే బెస్ట్ అన్న ధోరణిలో వైసీపీ అసంతృప్త నేతలు ఉన్నట్లు సమాచారం. బీజేపీ చరిష్మాతో ఎంపీ సీట్ కొట్టేయచ్చన్న యోచనలో పడినట్లు తెలుస్తోంది. రాయలసీమ రాజకీయాల్లో చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్రకంపనలు రేపుతుంది. రాయలసీమ వైసీపీ శ్రేణులు కమలం వైపు చూస్తున్నట్లుగా చర్చ జరుగుతుంది. దీంతో రాయలసీమ వైసీపీ అసంతృప్తులకు బీజేపీనే ఆప్షన్ అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడానికి రాయలసీమ వైసీపీ నేతలు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని, కమల తీర్థం పుచ్చుకుంటేనే బెస్ట్ అన్న ధోరణిలో వైసీపీ అసంతృప్త నేతలు ఉన్నట్లు సమాచారం. బీజేపీ చరిష్మాతో ఎంపీ సీట్ కొట్టేయచ్చన్న యోచనలో పడినట్లు తెలుస్తోంది. రాయలసీమ రాజకీయాల్లో చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్రకంపనలు రేపుతుంది. రాయలసీమ వైసీపీ శ్రేణులు కమలం వైపు చూస్తున్నట్లుగా చర్చ జరుగుతుంది. దీంతో రాయలసీమ వైసీపీ అసంతృప్తులకు బీజేపీనే ఆప్షన్ అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడానికి రాయలసీమ వైసీపీ నేతలు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతుంది.
త్వరలోనే బీజేపీలోకి భారీ చేరికలుంటాయని, కమల తీర్థం పుచ్చుకుంటేనే బెస్ట్ అన్న ధోరణిలో వైసీపీ అసంతృప్త నేతలు ఉన్నట్లు సమాచారం. బీజేపీ చరిష్మాతో ఎంపీ సీట్ కొట్టేయొచ్చన్న యోచనలో పడినట్లుగా తెలుస్తోంది. రాయలసీమ రాజకీయాల్లో చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్రకంపనలు రేపుతుంది. రాయలసీమ వైసీపీ శ్రేణులు కమలం వైపు చూస్తున్నట్లుగా చర్చ జరుగుతుంది. రాయలసీమ వైసీపీ అసంతృప్తులకు బీజేపీనే ఆప్షన్ అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడానికి రాయలసీమ వైసీపీ నేతలు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. దీంతో త్వరలోనే బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని, కమల తీర్థం పుచ్చుకుంటేనే బెస్ట్ అన్న ధోరణిలో వైసీపీ అసంతృప్త నేతలు ఉన్నట్లు సమాచారం. బీజేపీ చరిష్మాతో ఎంపీ సీట్ కొట్టేయొచ్చిన ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఒంగోలు నుంచి మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం అయితే వేగంగా మారిపోతున్నాయని చెప్పుతూ ప్రధానంగా రాష్ట్ర రాజకీయాల్లో పొత్తుల లెక్కల విషయంతో పాటు ఇటు టీడీపీ జనసేనతో పాటు వైసీపీ పార్టీలు పోటాపోటీగా రాజకీయాలు నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన వేళ ఈ రెండు పార్టీలు కూడా కేంద్రంలోని బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత నిన్న ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలతో పొత్తుల వ్యవహారం మాట్లాడినట్టు తెలుస్తుంది. తాజాగా సీఎం జగన్ ఢిల్లీ టూర్ కూడా వెళ్ళడం కూడా మరోసారి ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఏపీలోని టీడీపీ జనసేన పార్టీలు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవడంతో ఏపీ రాజకీయాలు ఒకసారిగా హాట్ గా మారాయని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీ అధిష్టానం ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పార్టీ అధిష్టానం నుంచి నిర్ణయించిన వ్యక్తులపై పలు నియోజకవర్గాల్లో స్థానికంగా వ్యతిరేకం అవుతుంది. దీంతో అసంతృప్తిగా ఉన్న నేతలకు ఇప్పటి వరకు టీడీపీ జనసేన పార్టీలు ఆప్షన్ గా మారితే ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా ఆప్షన్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఏపీ రాజకీయాలు మాత్రం ప్రస్తుతం ఏదైతే ఈ పొత్తుల లెక్కల మధ్య ఈ స్థానిక నేతలకు మాత్రం హీట్ పుట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రకాశం జిల్లా చూసుకుంటే ఒకసారి ప్రకాశం జిల్లాలో టీడీపీ జనసేన పార్టీలు ఇప్పటికే పొత్తులు కుదిరింది. ఈ నేపథ్యంలోనే సిట్టింగ్ ఏదైతే అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే దాదాపు పేర్లు ఖరారైనట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ టీడీపీ జనసేనతో పాటు బీజేపీ పార్టీ పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంది, మరోవైపు వైసీపీ బీజేపీ పొత్తు కుదిరితే ఎలా ఉంటుంది దానిపై జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం చర్చ నడుస్తుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటికే వైసీపీ అధిష్టానం 8 స్థానాల్లో అభ్యర్థులు ప్రకటించితే అయితే ఈ స్థానిక నేతల అభిప్రాయాలను పక్కన పెట్టిన వైసీపీ అధిష్టానం సర్వేల ప్రాతిపదికన అభ్యర్థులు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలోనే జిల్లాతో సంబంధం లేని జిల్లాతో పక్కన ఉన్న జిల్లాలకు సంబంధించి కొంతమందికి ఇక్కడికి స్థానికంగా టికెట్లు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే మంత్రి నాగార్జునకు టికెట్ ఇచ్చింది. మరోవైపు అద్దెకి నియోజకవర్గానికి సంబంధించి హనుమరెడ్డికి పక్క జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ జిల్లా కేటాయించింది. దీంతో పాటు ఏదైతే నియోజకవర్గంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పక్క నియోజకవర్గాలు మార్చడంతో ఇటు స్థానికంగా ఇప్పటికే స్థానిక నేతలతో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే మండల నియోజకవర్గ స్థాయితో పాటు మండల స్థాయిలో ఉన్న ద్వితీయ తృతీయ శ్రేణులు మాత్రం ఇప్పటికే ఈ వైసీపీ అధిష్టాన నిర్ణయాలతో కొంచెం అసంతృప్తి రగులుతున్నారు. వీరు మాత్రం ప్రస్తుతం అయితే జనసేన టీడీపీ వైపు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా బీజేపీ పార్టీ పొత్తు కుదురుకుంటే ఎలా ఉంటుందనే దానిపై స్థానిక నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒంగోలు ఎంపీకి సంబంధించి మాగుంట శ్రీనివాసరెడ్డి ఇప్పటికే టికెట్ లేదనే సందర్భంలో ఇటు టీడీపీ జనసేన పార్టీ వైపు వెళ్తారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈయనకి బీజేపీ పార్టీ కూడా ఆప్షన్ గా కనిపిస్తుంది. దీంతో పాటు
అయితే గ్రౌండ్ స్థాయిలో మనం ఒకసారి గమనిస్తే బీజేపీ పార్టీ మాత్రం గ్రౌండ్ స్థాయిలో బలం లేకపోయినప్పటికీ ఇటు టీడీపీ జనసేనతో పాటు వైసీపీతో పొత్తు కుదురుతుంటే మాత్రం ఈ రాజకీయంగా మాత్రం ఒక స్థానికంగా రాజకీయాలు మాత్రం పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ బీజేపీ మధ్య కుదిరిన పొత్తు బీజేపీ పార్టీ ఆప్షన్గా ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఇరు పార్టీలు ఏదైతే వైసీపీ టీడీపీ జనసేన పార్టీలు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఏ పార్టీతో ఉన్నా సరే స్థానిక అసంతృప్తి మాత్రం ఇది ఒక ఆప్షన్గా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. రాయలసీమ రాజకీయాల్లో చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్రకంపనలు రేపుతుంది. రాయలసీమ వైసీపీ శ్రేణులు కమలం వైపు చూస్తున్నట్లుగా చర్చ జరుగుతుంది. దీంతో రాయలసీమ వైసీపీ అసంతృప్తులకు బీజేపీనే ఆప్షన్ అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడానికి రాయలసీమ వైసీపీ నేతలు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని, కమల తీర్థం పుచ్చుకుంటేనే బెస్ట్ అన్న ధోరణిలో వైసీపీ అసంతృప్తి నేతలు ఉన్నట్లు సమాచారం. బీజేపీ చరిష్మాతో ఎంపీ సీట్ కొట్టేయచ్చిన యోచనలో పడినట్లు తెలుస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ. సౌజన్య, ప్రస్తుతం అటు బీజేపీ టీడీపీ జనసేన పొత్తు దాదాపు ఖరారైన నేపథ్యంలో వైసీపీ అసంతృప్తుల దృష్టి బీజేపీపై కూడా పడిందని చెప్పొచ్చు. ఇంతకాలం అటు టీడీపీ వైపు చూసే పరిస్థితి అయితే ఉంది. అయితే టీడీపీలో ఆ సీట్స్ ఫుల్ అయిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ వైపు చూడాలా వద్దన్న అనుమానాల్లో అయితే ఇక్కడ స్థానికంగా వైసీపీ అసంతృప్తులు అయితే ఉన్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం బీజేపీ కూడా పొత్తులో చేరిన నేపథ్యంలో బీజేపీలో సీటు తెచ్చుకునే దానికి వాళ్ళు కూడా కృషి చేస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక రాయలసీమ వ్యాప్తంగా కూడా ఎంతో మంది అసంతృప్త నాయకులు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇక ముఖ్యంగా చిత్తూరు జిల్లా విషయానికి వస్తే కూడా చిత్తూరు జిల్లాలో కాసేపటి క్రితమే మనం చూస్తే వైసీపీకి సంబంధించి 3 రాజ్యసభ సీట్లను అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే చిత్తూరు ఎమ్మెల్యే అయిన అరణి శ్రీనివాసుల్ని ఆయనకు రాజ్యసభ ఇస్తారని చెప్పి గతంలో గట్టిగా ప్రచారమే జరిగింది. అధిష్టానం కూడా ఇదే హామీ అరణి శ్రీనివాసులు కూడా ఇవ్వడం జరిగింది. దీంతో ఆయన ప్లేస్ లో చిత్తూరు ఎమ్మెల్యేగా విజయానంద రెడ్డిని అఫీషియల్ గానే వైసీపీ అధిష్టానం ప్రకటించింది. అయితే ఒక్కసారిగా పరిణామాలు మారి అరణి శ్రీనివాసులకు రాజ్యసభ సీటు ప్రస్తుతం ఇవ్వకపోవడంతో ఆయన భవిష్యత్తు ఏ విధంగా చూసుకుంటారనేది కూడా ప్రస్తుతం సందేహాస్పదంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం విజయానంద రెడ్డి ఆయన్ని అఫీషియల్ గానే ప్రకటించిన నేపథ్యంలో ఒకవేళ ఈయన అరణి శ్రీనివాసులు ఎమ్మెల్యే ఆయన బీజేపీ వైపు చూస్తారా లేదా అన్న సందేహం అయితే ఉంది. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ఉన్న 2 ఎంపీ సీట్లు అటు చిత్తూరు గాని ఇటు తిరుపతి గాని 2 ఎస్సీ నియోజకవర్గం సీట్లే కావడం గమనార్హంగా చెప్పుకోవచ్చు. ఇక తిరుపతి ఎంపీ విషయానికి వస్తే తిరుపతి గతంలో పొత్తులో ఉన్న ప్రతిసారి కూడా బీజేపీ అభ్యర్థి ఇక్కడ ఎంపీగా పోటీ చేసిన పరిస్థితి అయితే ఉంది. గతంలో గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం టీడీపీలో కానీ ఇటు జనసేనలోకి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ఆయన వస్తారని చెప్పి భావిస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తారా, ఒకవేళ పొత్తు ఖరారైతే అన్న వార్తలు కూడా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితమే ఆయన జనసేన అధిష్టానాన్ని కూడా వరప్రసాద్ కలిసిన నేపథ్యంలో ఒకవేళ బీజేపీలో చేరి ఆయన పోటీ చేస్తారనే క్వశ్చన్ కూడా ఇక్కడ వస్తుందని చెప్పుకోవచ్చు. అయితే బీజేపీ గత తిరుపతి ఉప ఎన్నిక చూస్తే రత్నప్రభ ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆమె తరపున ప్రచారం అయితే నిర్వహించారని చెప్పొచ్చు. ఒక చిత్తూరు జిల్లానే కాదు, ఇప్పుడు కడప జిల్లా, అనంతపురం మిగతా జిల్లాలలో ఉన్న కూడా వైసీపీ అసంతృప్త నాయకులు ఒకవేళ బీజేపీలో అదృష్టం పరీక్షించుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనతో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక రాజంపేట విషయానికి వస్తే మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒకవేళ బీజేపీ తరఫున రాజంపేట స్థానానికి ఎంపీగా పోటీ చేస్తారన్న ప్రచారం కూడా ఒకవేళ పొత్తులు ఖరారైన నేపథ్యంలో అదొక ప్రచారం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇంతవరకు అంటే నిన్నటి వరకు కూడా సమీకరణలు ఒకలా ఉన్నాయి. దాదాపు టీడీపీ ఇటు జనసేన మాత్రమే పొత్తుల్లో వెళ్తున్న నేపథ్యం అయితే నిన్నటి దాకా ఉన్నింది. అయితే ఒక్కసారిగా ఒక్క రోజులోనే పరిణామాలన్నీ మారిపోయిన నేపథ్యంలో నేతల్లో కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయితే నెలకొందని చెప్పొచ్చు. అటు టీడీపీలో ఉంది, ఇప్పుడు కొంచెం జనసేనలో ఉంది, ఇప్పుడు బీజేపీకి నాయకుల్లో కొత్తగా వాళ్ళు ఆశను చిగురించిన పరిస్థితి అయితే ఉంది. ఇన్ని రోజుల పాటు బీజేపీ సీటు కోసం ఎవరు కూడా ఆసక్తి చూపని పరిస్థితి అయితే ఉంది. అయితే పొత్తులో భాగంగా ఒకవేళ సీటు దక్కితే ఖచ్చితంగా తమకు గెలిచే అవకాశాలు ఉంటాయని వాళ్ళంతా భావిస్తున్న
వస్తున్న నేపథ్యంలో ఆ దిశలో కూడా ప్రస్తుతం వైసీపీలో ఉన్న అసంతృప్త నేతలు కూడా ఎదురు చూసిన పరిస్థితి అయితే ఉంది సౌజన్య. రైట్, థ్యాంక్ యూ వర్మ. రాయలసీమ రాజకీయాల్లో చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్రకంపనలు రేపుతుంది. రాయలసీమ వైసీపీ శ్రేణులు కమలం వైపు చూస్తున్నట్లుగా చర్చ జరుగుతుంది. రాయలసీమ వైసీపీ అసంతృప్తులకు బీజేపీనే ఆప్షన్ అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడానికి రాయలసీమ వైసీపీ నేతలు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో త్వరలోనే బీజేపీలోకి భారీగా చేరుకులుంటాయని, కమల తీర్థం పుచ్చుకుంటేనే బెస్ట్ అన్న ధోరణిలో వైసీపీ అసంతృప్త నేతలు ఉన్నట్లు సమాచారం. బీజేపీ చరిష్మాతో ఎంపీ సీట్ కొట్టేయచ్చా అన్న ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. రాయలసీమ రాజకీయాల్లో చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్రకంపనలు రేపుతుంది. రాయలసీమ వైసీపీ శ్రేణులు కమలం వైపు చూస్తున్నట్లు చర్చ జరుగుతుంది. దీంతో రాయలసీమ వైసీపీ అసంతృప్తులకు బీజేపీనే ఆప్షన్ అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడానికి రాయలసీమ వైసీపీ నేతలు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే బీజేపీలోకి భారీగా చేరుకలుంటాయని, కమల తీర్థం పుచ్చుకుంటేనే బెస్ట్ అన్న ధోరణిలో వైసీపీ అసంతృప్తి నేతలు ఉన్నట్లు సమాచారం. బీజేపీ చరిష్మాతో ఎంపీ సీట్ కొట్టేయచ్చున్న యోచనలో పడినట్లు తెలుస్తోంది. రాయలసీమ రాజకీయాల్లో చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్రకంపనలు రేపుతుంది. రాయలసీమ వైసీపీ శ్రేణులు కమలం వైపు చూస్తున్నట్లుగా చర్చ జరుగుతుంది. రాయలసీమ వైసీపీ అసంతృప్తులకు బీజేపీనే ఆప్షన్ అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడానికి రాయలసీమ వైసీపీ నేతలు సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సౌజన్య, ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి కలకల రేపున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే జనసేన అదేవిధంగా టీడీపీ కూడా ఏపీలో పొత్తులతో భాగంగానే ముందుకు పోతుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా చంద్రబాబు ఏదైతే నిన్న ఢిల్లీ టూర్ వెళ్ళి నడ్డాను కావచ్చు, అదేవిధంగా బీజేపీ నేతలతో కలవడం ఏదైతే జరిగిందో అప్పటి నుంచి కూడా తిరుపతిలో కావచ్చు, అదేవిధంగా చిత్తూరు జిల్లా కావచ్చు, రాయలసీమ ప్రాంతం మొత్తంగా పూర్తి స్థాయిలో ఈ ప్రకంపనలు అనేది జరుగుతుందని చెప్పి. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. అయితే ఎప్పటి నుంచో కూడా జనసేన పవన్ కళ్యాణ్ వచ్చి బీజేపీతో మాట్లాడుతూనే వస్తున్నాడు. ఎందుకంటే ఏపీలో మేము ఖచ్చితంగా టీడీపీతోనే పొత్తుతో ముందుకు వెళ్తాము, ఆ నేపథ్యంలోనే మీరు కూడా టీడీపీకి కలిపి వెళ్ళాలని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా బీజేపీ నేతలనే చంద్రబాబు నాయుడు ఒకసారిగా ఢిల్లీకి పిలిపించుకోవడం, ఇక్కడ మళ్ళీ జగన్ ఒకసారి కలవడం, ఇవన్నీ చూసుకుంటే కూడా పూర్తి స్థాయిలో వైసీపీలో ఏదైతే అసంతృప్తి నేతలు ఉందో వీళ్ళందరినీ కూడా ఇట బీజేపీలోకి చేర్చుకునేటట్టు ఖచ్చితంగా ఈ వైసీపీ వాళ్ళందరూ కూడా బీజేపీలో ఒకవేళ చేరితే
ఖచ్చితంగా వాళ్ళకి ఎంపీ సీట్ వచ్చే అవకాశం ఉంటుందని కూడా ఒక ఉద్దేశంతో కూడా వాళ్ళు ముందుకు వెళ్ళేటట్టుగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు టూర్ ఏదైతే ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇప్పటికే జేపీ నడ్డాని కావచ్చు, అదేవిధంగా బీజేపీ మోడీ వీళ్ళందరినీ కలిసిన నేపథ్యంలో ఇక్కడ ఏపీలో రాజకీయాలు పూర్తిగా ప్రకంపనలే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రెండు రాజకీయ పార్టీలు ఏది జనసేన కావచ్చు ఇప్పటికే చాలా వాటి దగ్గర పొత్తులు సంబంధించి సీట్లు కేటాయించింది. అదేవిధంగా టీడీపీ కూడా ఇప్పటికే సీట్లు అయితే కేటాయించింది. అయితే తిరుపతి కొన్ని చోట్ల వరకు ఇంకా క్యాండిడేట్లు కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒక్కసారిగా ఈ చంద్రబాబు నాయుడు పర్యటనతో ఒకసారికి ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా, ఎవరు అసంతృప్తి నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇట బీజేపీకి లాక్కుంటే ఖచ్చితంగా వైసీపీకి ఇది అడ్డుపడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే చంద్రబాబు ఖచ్చితంగా ఇది బీజేపీ టీడీపీలో కలిసేటట్టే మాట్లాడుతున్నాడని చెప్పేసి కూడా జరుపుకోవచ్చు. దీనికి మొత్తం సంబంధించి పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మాట్లాడినాడని కూడా మనం అనుకోవచ్చు. ఈ పూర్తి నేపథ్యంలో ఒకసారి చూసుకుంటే వైసీపీలో ఇప్పుడు ఏదో అసంతృప్తి నేతలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బీజేపీ వైపు చూస్తారు. బీజేపీకి ఎంపీ సీట్లు వస్తుంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా పొత్తులో ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇప్పటికి ఒక అంచనా ప్రకారం వచ్చింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పర్యటన కూడా ఉంటుందని స్పష్టమవుతుంది. ఈ కలయికలన్నీ చూసుకుంటే వైసీపీని ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో 2024 సంబంధించి ఏదైనా దాన్ని దూరం పెట్టాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ ప్రయత్నాలు అనేది జరుగుతాయని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ బీజేపీ వేరే ఆప్షన్ అయితే కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ ఖచ్చితంగా ఇక్కడ కొంచెం అన్ని సర్వేల్లో కూడా ఇక్కడ ఏపీలో ముందస్తుగానే ఉంది. బీజేపీకి ఖచ్చితంగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే ఇది ఉంటుంది. కాబట్టి ఇట వైసీపీ శ్రేణులు కూడా వాళ్ళకి వచ్చి అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇక్కడ వైసీపీ ఇక్కడ ఎదురుగాలి వీస్తుందని చెప్పుకోవచ్చు. ఏపీ మొత్తం కూడా రాయలసీమలో కావచ్చు, ఈ రాయలసీమలో ఈ అసంతృప్తి నేతలందరినీ కూడా ఈ బీజేపీ పక్కనే చేర్చుకుంటే ఒక బీజేపీ కూడా కొంచెం వాళ్ళకి ఓటింగ్ శాతం పెరుగుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా యోచిస్తున్నట్టు తెలుస్తుంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల రాజకీయాల్లో చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్రకంపనలు రేపుతుంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వైసీపీ శ్రేణులు కమలం వైపు చూస్తున్నట్లు చర్చ మొదలైంది. వైసీపీ అసంతృప్తులకు బీజేపీనే ఆప్షన్ అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడానికి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వైసీపీ నేతలు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. దీంతో త్వరలోనే బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని, కమల తీర్థం పుచ్చుకుంటూనే బెస్ట్ అన్న ధోరణిలో వైసీపీ అసంతృప్తి నేతలు ఉన్నట్లు సమాచారం. బీజేపీ చరిష్మాతో ఎంపీ సీట్ కొట్టేయచ్చున్న యోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల రాజకీయాల్లో చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్రకంపనలు రేపుతుంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వైసీపీ శ్రేణులు కమలం వైపు చూస్తున్నట్లు చర్చ జరుగుతుంది. దీంతో వైసీపీ అసంతృప్తులకు బీజేపీనే ఆప్షన్ అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడానికి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వైసీపీ నేతలు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని, కమల తీర్థం పుచ్చుకుంటూనే బెస్ట్ ఆప్షన్ అన్న ధోరణిలో వైసీపీ అసంతృప్తి నేతలు ఉన్నట్లు సమాచారం. బీజేపీ చరిష్మాతో ఎంపీ సీట్ కొట్టేయచ్చున్న యోచనలో పడినట్లుగా తెలుస్తోంది.
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల రాజకీయాల్లో చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్రకంపనలు రేపుతోంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వైసీపీ శ్రేణులు కమలం వైపు చూస్తున్నట్లు చర్చ మొదలైంది. వైసీపీ అసంతృప్తులకు బీజేపీని ఆప్షన్ అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడానికి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వైసీపీ నేతలు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. దీంతో త్వరలోనే బీజేపీలోకి భారీగా చేరుకలుంటాయని, కమల తీర్థం పుచ్చుకుంటూనే బెస్ట్ అన్న ధోరణిలో వైసీపీ అసంతృప్తి నేతలు ఉన్నట్లు సమాచారం. బీజేపీ చరిష్మాతో ఎంపీ సీట్ కొట్టేయచ్చిన యోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల రాజకీయాల్లో చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్రకంపనలు రేపుతోంది. వైసీపీ శ్రేణులు కమలం వైపు చూస్తున్నట్లుగా చర్చ మొదలైంది. అలాగే వైసీపీ అసంతృప్తులకు బీజేపీ ఆప్షన్ అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడానికి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వైసీపీ నేతలు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. దీంతో త్వరలోనే బీజేపీలోకి భారీగా చేరుకలుంటాయని, కమల తీర్థం పుచ్చుకుంటేనే బెస్ట్ అన్న ధోరణిలో వైసీపీ అసంతృప్తి నేతలు ఉన్నట్లు సమాచారం. బీజేపీ చరిష్మాతో ఎంపీ సీటు కొట్టేయచ్చిన యోచనలో పడినట్లుగా తెలుస్తోంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల రాజకీయాల్లో చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్రకంపనలు రేపుతోంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వైసీపీ శ్రేణులు కమలం వైపు చూస్తున్నట్లు చర్చ మొదలైంది. దీంతో వైసీపీ అసంతృప్తులకు బీజేపీని ఆప్షన్ అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇక వైసీపీకి గుడ్ బై చెప్పడానికి ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వైసీపీ నేతలు సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే బీజేపీలోకి భారీగా చేరుకలుంటాయని, కమల తీర్థం పుచ్చుకుంటూనే బెస్ట్ అన్న ధోరణిలో వైసీపీ అసంతృప్తి నేతలు ఉన్నట్లు సమాచారం. రైట్, ఇదే విషయానికి సంబంధించి మా రీజనల్ బ్యూరో చీఫ్ కాజా అందిస్తారు. సౌజన్య, చంద్రబాబు ఢిల్లీ టూరు ఏపీ రాజకీయాల్లో కూడా పెనుమార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం ఆయన ఆరాటపడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఏపీలో ఎలక్షన్లు చాలా ఈజీగా చేయొచ్చు అనేది ఫస్ట్ నుంచి కూడా టీడీపీ నేతల అంచనాలు. ఇదే క్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీ రెండు పొత్తులు ఫిక్స్ అయిన తర్వాత బీజేపీతో పొత్తు ఉంటుందా లేదన్నది కూడా ఇంతకాలం చాలా వరకు కూడా సందిగ్ధం నెలకొంది. అయితే ఈ రోజు ఎట్టకేలకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలవడం, బీజేపీ నేతలతో సమావేశం కావడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది అటు వైసీపీలో నుంచి దూరంగా జరిగిన అభ్యర్థులందరూ కూడా బీజేపీ వైపు వెళ్తారని చెప్పి ప్రచారం అయితే మాత్రం జోరుగా జరుగుతుంది. అయితే చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ జనసేన, తెలుగుదేశం ఈ రెండు పార్టీలు పొత్తులకు సంబంధించి క్యాండిడేట్లు అభ్యర్థుల లిస్టు ప్రకటన చేయాల్సి ఉంది. అయితే ఈ లిస్టు జాబితా ఏదైతే తెలుగుదేశం, జనసేన జాబితా మొదటి విడుదల కాకముందే కూడా ఇటు బీజేపీలో అభ్యర్థులు ఖరారైన తర్వాత కూడా మూడు కలిపి ఒకేసారి ప్రకటిస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. అయితే బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు, ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో బీజేపీకి స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందనే దాని మీద కూడా కసరత్తు చేయాల్సి ఉంది. అయితే జనసేన పార్టీకి సంబంధించి ఎన్ని సీట్లు ఇవ్వాలని కూడా ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. బీజేపీ పార్టీలో అంటే వైసీపీ నుంచి వచ్చే వాళ్ళు బీజేపీలో చేరతారా లేకుంటే తెలుగుదేశం పార్టీలో చేరతారని కూడా ఇంకా ఒక క్లారిటీ రాలని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు దాదాపు ఆయన ఫైనల్ చేయడం జరిగింది. అయితే ఇంతవరకు కూడా
తెలుగుదేశం పార్టీ ఎక్కడో 1, 2, 3, 4 స్థానాలు తప్ప నుంచి మిగిలిన కూడా ఎక్కడ ప్రకటించలేదు. ఎందుకంటే జనసేన పొత్తు, బీజేపీ పొత్తు పూర్తి అయిన తర్వాత మాత్రమే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని చెప్పేసి కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇప్పటివరకు చెప్తున్నారు. అయితే ఎటకలకు బీజేపీతో కూడా పొత్తు ఫిక్స్ అయిందని తెలుస్తుంది. బీజేపీ నేతలతో కూడా చంద్రబాబు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళతో చర్చించడం జరిగింది. బీజేపీకి అతి ఎక్కువ ఎంపీ స్థానాలు అడుగుతున్నారని చెప్పేసి కూడా సమాచారం. అయితే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా అక్కడ కొంతమంది వైసీపీ నుంచి కొంతమంది ఇప్పటికే పూర్తిగా దూరం జరిగారు. కొంతమంది తెలుగుదేశం పార్టీలు కూడా చేరడం జరిగింది. అయితే మిగిలిన వారు కూడా బీజేపీతో పొత్తు ఏర్పడిన తర్వాత కూడా ఎంపీగా పోటీ చేసే అభ్యర్థులు ఎక్కువ కూడా బీజేపీలో చేరతారని ఒక ప్రచారం దూరం ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా లోక్సభ స్థానాలు వాళ్ళకి అవసరం. వీటి మీద కూడా బీజేపీ పార్టీ దృష్టి పెట్టని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ రాష్ట్రాల్లో అక్కడ ప్రాంతీయ పార్టీలు గెలుపు దిశగా వెళ్తున్నాయో వారితో పొత్తు పెట్టుకుని ముందుకెళ్లే యోచనలో కూడా బీజేపీ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కాలం జరిగిన పరిణామాలు ఏదైతే ఉన్నాయో, చంద్రబాబు అరెస్ట్ తర్వాత జనసేన పార్టీ ఈ రెండు కూడా అలయన్స్ కుదరడం, ఈ అలయన్స్ తర్వాత కూడా బీజేపీతో పొత్తు ఫిక్స్ కావడం, వీటన్నిటి పరిణామాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఓ మార్పు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ పార్టీ ఇంతవరకు కూడా వైనాట్ 175 అని చెప్పేసి దిశగా కూడా వాళ్ళు ముందుకెళ్తున్నారు. వీటన్నిటి కూడా చెక్ పెట్టేందుకు చంద్రబాబు వ్యూహం దీంట్లోనే అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. రాబోయే ఎన్నికల్లో ఈ 3 పార్టీలు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఈ పార్టీల పొత్తుతో ఎట్లా అయినా సరే వైఎస్ఆర్ పార్టీని ఓడించాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నారు. ఆ దిశగానే అభ్యర్థుల జాబితా ఇంతవరకు విడుదల చేయకపోవడం కూడా కారణం అదే అని చెప్పేసి కూడా టీడీపీ చెప్తున్నారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ కాజా.